సమాప్తం చెప్తలేదన్నా. నేను అట్లాంటి ఇప్పుడు కూడా మళ్ళా చెప్తున్నా, నేను అట్లాంటి ఉద్దేశంతో ఎవరికైనా చిన్న చూపు చూపెట్టాలి, లేకుంటే ఒక తెలంగాణ, నేను కూడా పుట్టింది పెరిగింది తెలంగాణని, అది నేను తెలంగాణ గురించి ఏమైనా తప్పు మాట్లాడితే నాకు కూడా వర్డ్ వినిపిస్తా, నేను మీరు ఏమన్నారో మీకే చూపిస్తాను, మీరు ఏం చెప్తారో చెప్పండి ఒకసారి ప్లే చేయండి. లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది. రైట్, జిగ్నేష్ గారు ఏం చెప్తారు? ఈ మాటలు ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే, నేను అట్లాంటి ఉద్దేశంతో రాత్రి మనం మేల్కుంటాము, దావత్లు చేసుకుంటాము, పొద్దువల్ల పనికి పోము, సరే ఇలా పోకుంటే రేపు చూద్దామన్నట్టు అట్లా దానివల్ల కూడా నేనేమంటున్నా, నా ఉద్దేశం అట్లాంటి లేదు. అయినా కూడా తెలంగాణ ప్రజలకు అట్లాంటి ఫీల్ అయిందంటే నేను ఐఎమ్ టేకింగ్ మై వర్డ్ బ్యాక్ ఓన్లీ డ్యూ టు మా అన్నదమ్ములం, ఎందుకంటే అది నాకు కూడా వర్తిస్తుంది. ఇదొకటే కాదు, మీరు అన్న దాంట్లో కొన్ని మాటలు కూడా, తెలంగాణలో కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, తెలంగాణలో వ్యాపారులు కూడా ఉన్నారు. ఆ తెలంగాణ వ్యాపారులు నాతో పాటు షేర్ చేసుకున్నారు. తెలంగాణ వాళ్ళని కార్మికులుగా పెట్టుకొని పని చేయించుకోవడం కష్టం, వాళ్ళు పని చేయరు అనే రకం కూడా మీరు కోట్ చేశారు అన్న. ఇప్పుడు వాస్తవం మన దగ్గర, నేను ఒక శానిటరీ బిజినెస్ చేస్తా, బిల్డర్ కూడా, మనం 10 మంది కాంట్రాక్టర్ దగ్గర పోదాము, వాళ్ళు కూడా తెలంగాణలో సంబంధించిన కాంట్రాక్టర్లే బయట బీహార్ యూపీ నుంచి తీసుకువచ్చి పని చేపిస్తున్నారని వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారు. అన్న మా దగ్గర కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము తెలంగాణలో ఉంటే కూడా మాకు తెలంగాణ వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పిన కాంట్రాక్టర్ ఎవరైనా? చాలా మంది, ఇప్పుడు ఎంతమంది పేరు సార్, మరి 10 మంది కాంట్రాక్టర్ల దగ్గర వ్యూస్ తీసుకుంటే మిమ్మల్నే చెప్తారు. వాళ్ళు తెలంగాణలో ఉన్న బిల్డర్స్, కాంట్రాక్టర్స్, లేకుంటే షాప్ వాళ్ళు కానీ వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పింది మాట కాదు సార్. నేను ఏమంటున్నా అంటే, ఎక్కడే నాకు ఆఫీస్లోనే నేను చెప్పిన 15 మందిలో 12 మంది తెలంగాణ వాసులే పని చేస్తుండు, 3 గుజరాత్ వాళ్ళు ఉన్నారు. దట్టు హైదరాబాద్ బోర్న్ అండ్ బ్రాట్ అప్, గుజరాత్ కి వెళ్ళి నా ఎగ్జాంపుల్ తెలంగాణ నా ఆఫీస్. ఒకసారి మాట్లాడతాను, ఒక్కసారి మీరు మీ జూమ్ ఏ టైం అయినా కట్ అయిపోవచ్చు. ఒకసారి మళ్ళీ మీకు ఒక లింక్ ఫార్వర్డ్ చేస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. సో ప్రేమాత్రవి గారు ఏం చెప్తారు? ఆయన వర్డ్స్ ని విత్డ్రా చేసుకుంటున్నాను అంటున్నాడు, క్షమాపణ కోరడం లేదు, ఇక్కడ విత్డ్రా చేసుకుంటున్నాను అంటున్నారు ఆయన. ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఆయన మాట్లాడిండు, క్షమాపణ చెప్పిండు, దానికి విత్డ్రా చేసుకుంటాడు. సమస్య ఇప్పుడు ఆయన విత్డ్రా చేసుకోవడము, మోండా మార్కెట్లో ఇద్దరు మధ్యలో చర్చలు జరిగి ఫలప్రదం కావడం, అవి కాదండి సమస్యలు ఇప్పుడు మాకు. అది చాలా దాటి వచ్చినాం మేము, వాటిని గురించి మాట్లాడినాం, అది మా ఆత్మగౌరవాన్ని ఇంకా గాయపరిచిందని చెప్పినాం. వారు ఎంకరేజ్ ఇస్తున్నందుకు ఓకే, కానీ ఇప్పుడు సమస్య అది కాదండి. మేము చెప్పిన 3 మాటలు జిగ్నేష్ జోషి గారు వినట్లే. 1, తెలంగాణలో కొత్త షాప్ పెట్టొద్దు. 2, పెట్టిన షాపులు కల్తీ లేకుండా, డూప్లికేట్ లేకుండా ఉండాలి. 3, ఖచ్చితంగా అక్కడ మాకు ఉద్యోగం ఇవ్వాలి. మా డిమాండ్లు ఈ పరిష్కారం చేసేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుంది. పరిష్కారం జరగకపోతే గో బ్యాక్ అవుతుంది. ఇదే మేము చెప్తున్నాం మొదటి నుంచి కూడా. ఇది జిగ్నేష్ జోషి గారు అన్నందుకు కానీ, మోండా మార్కెట్లో జరిగిన గొడవ కానీ ఏం కాదు. ఇది దాని వాటి వల్ల ఉద్యమం జరుగుతలేదు, అవి కాదు. బట్ అవి కూడా అబ్జెక్టబుల్ గా ఉన్నాయన్నట్టుగా తెలంగాణ అప్పుడు అబ్జెక్ట్ చేసినాము. ఇప్పుడు ఏమంటారంటే, ఇంకోటి ఏమంటారంటే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరిగిన బంద్కు సంబంధించిన విషయంలో ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ గా ఉన్నది. బికాస్ చాలా మంది చెప్తున్నటువంటి మాటలు, ఇందాక కూడా ఆమన్గల్ నుంచి మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతూ ఏమన్నారు, ఒక వ్యక్తి ఈ రకంగా మాట్లాడుకోవచ్చునని చెప్పి కోట్ చేశారు. కాబట్టి హీ స్టిల్ స్టిక్ టు హి వర్డ్ అనే వాటి మాటలపై ఇంకా స్టిక్ అయి ఉన్నారు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, కొంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లే తెలంగాణ వారిని ఉద్యోగాల్లో పెట్టుకోవాలంటే భయపడిపోతున్నారు అనే మాటని ఆయన కోట్ చేస్తున్నారు. ఇంకా కూడా ఆ మాటలకు స్టిక్ అయి ఉన్నారు ఆయన. సో అది ఎవరో కొంతమంది పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పిందో చెప్పాలి. ఆ తెలంగాణ 10 మంది కాంట్రాక్టర్లు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే, తెలంగాణలో పుట్టిన వాళ్ళే, తెలంగాణలో ఇవాళ తెలంగాణ మొత్తం కూడా నిర్మించుకునే తెలంగాణ ప్రజలే తప్ప ఎవరో వచ్చి ఇక్కడ మార్వాడీలు వచ్చి ఈ తెలంగాణని, బంగారు తెలంగాణ వాళ్ళు ఏం చేయలేదు. ఇక్కడ అంతా మా వాళ్ళు పనిచేసి, ఇక్కడే కాదు పాలమూరికులు, వడ్డెరలు, దేశవ్యాప్తంగా పనిచేసిన సమాజం మాది. మాకు పని రాదన్నట్టుగా మాట్లాడడం అనేది దుర్మార్గమైన విషయము. మళ్ళీ చెప్తున్నాము, అది ఎవరో చెప్పిందని చెప్పడం కాదు, వాళ్ళు మాకు సరైన రుజువులు కావాలి.
మాకు వాటితో పని కూడా లేదు, మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం. ఈ 3 డిమాండ్లని మీరు జిగ్నేష్ దోషి గారికి చెప్పండి. ఈ 3 డిమాండ్లు వాళ్ళు కనుక ఆమోదిస్తే అప్పుడు మనం మాట్లాడదాం. ఆమోదించడానికి మీరు రిక్వెస్ట్ చేయడానికి మీకున్నటువంటి మీరు ఒక ప్రజా సంఘాలకు సంబంధించి లేకపోతే ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు. డైరెక్ట్ గా మీరు కూర్చొని మాట్లాడుకుంటే ప్రభుత్వాలు ఎందుకు, అధికారులు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? అదే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నట్లయితే వాళ్ళ నుంచి కార్మిక శాఖ కాడికి వెళ్దాం. కార్మిక శాఖ మంత్రులు ఉంటాడు, కార్మిక శాఖ కమిషనర్ ఉంటాడు. వాళ్ళతో మాట్లాడి ఈ ఇరు వర్గాల మధ్యలో తెలంగాణ ప్రజలు మార్వాడి నాయకుల మధ్య ఒప్పందం జరిగితే అప్పుడు వరకు చూద్దాం. ఆ ఒప్పందం జరగకముందు, ఆ ఒప్పందం జరగగా అటువంటి చర్చలు ఏమైనా జరగకపోయినట్లయితే ఉద్యమం ఇట్లనే కొనసాగుతుంది. రైట్. సో ప్రజెంట్ ఏం చెప్తారు అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నినాదాలకు సంబంధించి మార్వాడీల అంగీకారం తెలిపినట్టేనా వాళ్ళు ఏమైనా అవకాశం ఉంటుందా? బికాజ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే అరెస్టు జరుగుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే పెద్ద ఎత్తున ఒక ఆందోళన వ్యక్తం అవుతోంది. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు మీకు సంబంధించి ఏమైనా కొలికి వస్తారనుకుంటున్నారా? మీరు ఆశిస్తున్నారా ఏమైనా దాన్ని? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి మా పైన మమ్మల్ని ఎట్లా అణచివేయాలా, ఎట్లా బెదిరియాలనే ధోరణే కనిపిస్తుంది తప్ప ఇక్కడి ప్రజలు మమ్మల్ని ఎందుకు ఇట్లా దోషిగా నడి బజార్లో నిలబెట్టినరు. ఇన్నేళ్ల పాటు మేము ఉద్యమం చేస్తున్నాం, ఇన్నేళ్ల పాటు మేము వ్యాపారం చేసుకుంటే మమ్మల్ని సమాజంలో దోషులుగా చూపిస్తున్నారు, కల్తీ వ్యాపారులుగా చూపిస్తున్నారు, నకిలీ దొంగలు అంటారు మమ్మల్ని. ఎందుకు అని వాళ్ళు ఆలోచించట్లేరు. ఎంతసేపటికి జిగ్నేష్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం రవి గారు, జిగ్నేష్ గారు మాట్లాడుతున్నారు. జిగ్నేష్ గారు లేదో మాకు తెలియదు. దానివల్ల మొత్తం గుజరాతీ వాళ్ళు దేశ్ ద్రోహులు అని చెప్పినారు. మీడియా ముఖంగా దేశ్ ద్రోహులు అన్నారు మమ్మల్ని. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ్ ద్రోహుడు, దేశ ద్రోహులు అన్నది కూడా ఇదే వేదిక పై నుంచి. నేను ఏమంటానంటే అర్బన్ నక్సలైట్ అని మీరు కోట్ చేస్తారా లేదా? అర్బన్ నక్సలైట్ అన్నారా లేదా? సాయబులు ఊంచింది, ఉచ్చబోసింది అనేటువంటి పదాలను కూడా మాట్లాడారా లేదా? అవును సార్, అది ఆయన అన్నది ట్యాక్సులు ఎగ్గొట్టే వాళ్ళని, ట్యాక్సులు ఎవరైతే ఎగ్గొడుతున్నారో ట్యాక్సులు ఎగ్గొట్టే వారిని. అవునన్నా, ట్యాక్స్ అంటే ట్యాక్స్ అందరూ. ఆయన ఏమన్నాడు, కొంతమంది ట్యాక్స్ గట్టినోడు దేశ ద్రోహులు అనలే, గుజరాత్ వాళ్ళు దేశ ద్రోహులు అని చెప్పారు. నేనున్నా కాబట్టి చెప్తున్నాను, ట్యాక్సులు ఎగ్గొట్టిన వాళ్ళు దేశ ద్రోహులతో సమానం అని అన్నారు ఆయన. అయితే నేను కూడా మొత్తం తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని చెప్పినా, మొత్తం తెలంగాణలో ఒక్కోళ్ళొక్కరు అని చెప్పలే. నేను కూడా వర్షిస్తుంది సాంప్రదాయం అన్నారు కదా మీరు. తెలంగాణలో సాయి ఎట్లా అన్నా ఒక్క నిమిషాలు, నిన్న అరవింద్ సాయి ఎట్లా రియలైజ్ చేసి నాకు మొత్తం సంఘం ఏం నష్టం చేయలే, వాళ్ళే మా ఏమన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు, వాళ్ళే మా ఏమన్ మెడికల్ షాప్కి వచ్చినారు అన్న. ఒక్క నిమిషం, అట్లా నేను కూడా చెప్తున్నా. ఒక్కోటిద్దరు గురించి మొత్తం సమాజ్ గుజరాతీ దోళ్ళు దేశ దోళ్ళు చెప్పేది తప్పు. ఆయన కూడా వర్డ్ బ్యాక్ తీసుకోవాల్సింది. దేశద్రోహులు అనేది ట్యాక్సులు ఎగ్గొట్టే వారిని నేను క్లియర్ గా ఇక్కడ ఆర్టీవీ స్టూడియోలో మాట్లాడుకొచ్చారు కాబట్టి మీరు కావాలంటే అది రెడీ చేపిస్తాను. మీరు కావాలంటే వింటానంటే ఆ బయట రెడీ చేపిస్తాను. నేను ఒకటే మాట చెప్తున్నా అన్నయ్య, నేను మళ్ళా చెప్తున్నాము, మనం ఏమైనా కూర్చొని సెట్ అన్న ఒక్క మాట, మనం ఇక కూర్చొని మీడియా ముంగట ఏమైనా డిసైడ్ చేస్తే చట్టం ఒప్పుకుంటారా? రేపు ఎవరో గుజరాత్ వాడు, ఒక మార్వాడోలో, లేకుంటే ఒక బీహారీయోడు, ఒక యూపీయోడు కోర్టుకోతాడు. నాకు ఇక్కడ దుఃఖం పెట్టనిస్తలేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడ బతకొచ్చు, మాకు ఇక్కడ దుకాణం పెట్టనిస్తలేదని మమ్మల్ని అసోసియేషన్ ని కూడా పైకి పోతాను. గారు లైవ్ లో ఉన్నాను. ఏమన్నారంటే ఇందాక 3 కండిషన్లు పెట్టారు. 90% ఉద్యోగాలు, 90% ఉద్యోగాలు, 80% వ్యాపారాలు మాకే కావాలి, సబ్ స్టాండర్డ్ మాల్ ఎత్తిపోవాలి. ఈ 3 కండిషన్లు పెట్టారు. ఈ 3 కండిషన్లు ఒప్పుకుంటే ఓకే, లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు వెళ్ళిపోండి అని అంటున్నారు. చట్టం ప్రకారం ఏ కండిషన్ ఉంటే అదే ఒప్పుకోవచ్చు, చట్టం ప్రకారం ఉన్నదే ఒప్పుకోవాల్సిందే. సో ఇప్పుడు మీరు దానికి అంగీకరించలేరా? ఈ 3 కండిషన్లకు అంగీకరిస్తలేరా? చట్టం ప్రకారం ఏముంటది అదే అంగీకరిస్తాము. వేరే ఎవరు, నేను కానీ ఇంకొకరు చెప్పినా కూడా ఎవరు ఇనే స్థాయిలో లేరు. ఇవాళ రేపు అందరికీ చట్టం తెలుసు, ఆ డైరెక్ట్ కోర్టుకు పోతారు. సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లో రాసిండు, ఎక్కడ 200 మంది గుజరాత్ వాళ్ళు 100 మంది బార్వాళ్ళే దుఃఖం వేసుకోవాలని ఎక్కడ ఉందా సార్ అని కోర్టులు అడుగుతారు. రేపు కోర్టు మనకి ఏం సమాధానం చెప్తారు? మీరెవరు, అసోసియేషన్ వాళ్ళు ఎవరు, కులపోళ్ళు ఎవరు, సంఘం కంటే కాన్స్టిట్యూషన్ కంటే పైన ఉన్నారా మీరు? అది ఒకటే కోర్టులో ఒకటే అన్నది కూడా ఒక రకంగా నిజమే కావచ్చు. అదే అంటున్నా, ఒక అసోసియేషన్ లేకపోతే వ్యక్తులు మాట్లాడుకుంటే చట్టం ఒప్పుకోదు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చూస్తున్నారా?
అవును రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది కదా, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఇది ఫస్ట్ టైం కాదు, మనం తెలంగాణ ఉద్యమంలో దీనికంటే నెలలు బంద్ చేసుకున్నాం. ఇది ఒక్క రోజు కాదు, ఇది నెలలు ప్రత్యేక రాష్ట్రం కోసం బంద్ అయింది. అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం బంద్ అయింది. ఇప్పుడు ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా అన్నా అప్పుడు మొత్తం రాష్ట్రం విభజన కావాలి, రాష్ట్రం కావాలని బంద్ అయింది. కానీ ఇప్పుడు కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతుంది కదా బంద్. ఇది నిన్న ఒక ఛానల్లో మీరు చూస్తారా, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లా ఒకరు ఏమన్నారు, పెద్ద మనిషి, సౌత్ నార్త్ వాళ్ళకి కావాలి, సౌత్ సొమ్ములు నార్త్ దోచుకుంటా, సౌత్ నార్త్ రెండు అలగల డివిజన్ కావాలి, ఇండియా పాకిస్తాన్ లెక్క సౌత్ నార్త్ వాళ్ళకి విడివిడిగా కావాలని చెప్పారు. ఆయన క్లిప్ కూడా నిన్న చూపెట్టారు, ఒక ఛానల్ క్లిప్ కూడా చూపెట్టిండు. ఒక పెద్ద మనిషి రౌండ్ టేబుల్ అంటుండు, దానికి ఎవరు ఖండించలే. ఏంటంటే సౌత్ నార్త్ వేరే వేరేది, సౌత్ విడిగా చేయాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ లెక్క, నార్త్ విడిగా చేయాలి. సార్ ఇది ఎక్కడైనా సాధ్యమా సార్? ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్ లో కూడా పోయి ప్రాపర్టీ కొనొచ్చు. మీరు తెలంగాణలో 100 సంవత్సరాల నుంచి గుజరాతీ మార్వాడి బతికేటోళ్ళకే మీరు ఇప్పుడు రిస్ట్రిక్షన్ పెడితే చట్టం తన పని చేస్తారు సార్. చట్టం ఒప్పుకుంటే మేమెవరు? చట్టం కన్నా పైన లేదు కదా. లెట్ ద లా డిసైడ్ ఇస్ డ్యూటీ, లెట్ ద గవర్నమెంట్ డూ ఇస్ డ్యూటీ. మనం మన బాధ చెప్పొచ్చు, మనం ఎవరి మీద తోసలేము. ఇప్పుడు సాయి నిన్న సాయికి అరవింద్ కి అందరు ఏమన్నారు, నువ్వు ఎంత కమ్ముడు పోయినావు అంటే, సాయి ఖచ్చితంగా టీవీ ముంగట్నే చెప్పాను, నా వల్ల కూడా కొద్దిగా తప్పు జరిగింది, ఆయన వల్ల కూడా తప్పు జరిగింది, దాన్ని నేను తప్పు నాతో జరగలే అని చెప్పాలి. క్లియర్ కట్ 2 సార్లు చెప్పిండు సాయన్న అరవింద్ చూసాం అన్ని కూడా. కానీ ఏంటంటే అక్కడే ఉద్యమం స్టార్ట్ కాలి, అక్కడే ఆగిపోదు. దీని అంతకంటే ముందున్నది, అదొక ట్రిగర్ పాయింట్ అయింది, బుల్లెట్ షాట్ అయింది, అక్కడి నుంచి బయలుదేరింది, మళ్ళీ అక్కడే ఆగిపోతుందని గ్యారంటీ లేదు. మేము తెలంగాణలో ఉంటాం, తెలంగాణ బతుకుతాం, తెలంగాణలో సస్తాము. మేము ఎక్కడ పోయేది సమస్య లేదు. మేమేమంటున్నామంటే చట్టం బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తామా, లేకుంటే మన ప్రకారం నడుపుస్తాం. కాల్ ఉన్నారు ఉస్మాన్ ఫ్రమ్ నిజామాబాద్ మాట్లాడతారు ఆయన. జిగ్నేష్ గారు ఒక్క నిమిషం, ఉస్మాన్ గారు మాట్లాడతారు. ఉస్మాన్ గారు మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి సార్. పృథ్వీ సార్, శ్యామ్ సార్, మీ అందరికీ చాలా ధన్యవాదాలు సార్. చెప్పండి. ఏంటంటే మీరు మొదలుపెట్టినటువంటి సబ్జెక్ట్ చాలా బాగుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీనికి వెనక్కి తిరిగే అవసరం లేదు సార్. మీ అందరికీ మేము మద్దతుగా ఉంటాం సార్. విషయాలు అందరికీ తెలుసు ఏమేమి జరుగుతుంది. వీళ్ళంతా అవుట్ సైడ్ నుంచి వచ్చి తెలంగాణ మొత్తానికి ఆక్రమించుకున్నారు. ప్రతి విలేజ్ లో ఉన్నారు. అంతా డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న చిన్న కొట్టాలకు, దుకాణ వాళ్లకు అసలు ఏం దొరకకుండా చేస్తున్నారు సార్. చాలా కష్టమైన పరిస్థితుల్లో చాలా మంది ఉంటున్నారు సార్. మీరు ఏదైతే ఈ సబ్జెక్ట్ ని ఉద్యమాన్ని మొదలు పెట్టారో సార్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతకు తీసుకోవద్దని కోరుకుంటున్నాం సార్. ఓకే ఉస్మాన్ గారు, మార్వాడీలకు సంబంధించి వాళ్ళని వెళ్ళిపోమని మీరు కూడా కోరుతున్నారా అంటున్నారు, అదేనా మీరు సపోర్ట్ చేస్తున్నారు? అదేనా సార్? మేము సపోర్ట్ చేసేది ఏంటి సార్, వాళ్ళకు వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళే పరిస్థితిలో ఉన్నారో లేదో తెలియదు కానీ సార్, వాళ్ళు కొద్దిగా అయితే తగ్గిపోవాలి. ఇక్కడ ఉన్న పిల్లలకు అసలు ఏ పని లేదు సార్. వాళ్ళ వ్యాపారాలు తగ్గాలి అంటారా? తగ్గాలి సార్. వ్యాపారాలు కొద్దిగా తగ్గించుకోవాలి. వాళ్ళు కూడా అసలు చాలా దౌర్జన్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలంగాణ వాళ్ళకు అసలు ఏ పని లేకుండా చేస్తున్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పిల్లలు ఏ జాతికి చెందిన వాడు కూడా అసలు ఏ ఉద్యోగాలు లేవు, అసలు ఏ పనులు లేకుండా అయిపోతున్నారు సార్. ఉండండి, జిగ్నేష్ గారు మాట్లాడతారు. జిగ్నేష్ గారు వినిపించిందా మీకు? ఉస్మాన్ గారు అని చెప్పి నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు ఆయన. నిజంగా మార్వాడీలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు సార్. వాళ్ళ వ్యాపారాలు కొన్ని తగ్గిపోవాలి, మొత్తం వాళ్ళే టేకప్ చేస్తున్నారు. వాళ్ళు పోతారా లేదా పక్కన పెడితే కొంత వ్యాపారాలు అయితే తగ్గాలి, మొత్తం వాళ్ళే టేక్ ఓవర్ చేసి ఎవరిని రానివ్వడం లేదు అని మాట్లాడుతున్నారు ఉస్మాన్ గారు. సార్ కస్టమర్ కి ఎవరైనా గుంజుకొని తన దుకాణంలో తీసుకుపోతారా సార్? కస్టమర్ కి ఇప్పుడు మన కాన్సెప్ట్ చాలా రాంగ్ కాన్సెప్ట్ లో పోతున్నారు. డూప్లికేట్ కాదు, దట్ ఈస్ చైనా ప్రోడక్ట్. ఇప్పుడు శాంసంగ్ ఒరిజినల్ చార్జర్ 4000 ఉంటుంది, గుజరాతీ గల్లీ చార్జర్ 200 ఉంటారు. మనం ఏమంటాము, అరే 200 4 సార్లు తీసుకుందాం రా భాయ్, 800 అవుతుంది, 4000 ఒరిజినల్ చార్జర్ ఎందుకు తీసుకోవాలి అంటారు. దట్ డజంట్ మీన్ కి ఇట్ ఈస్ అ డూప్లికేట్. అది చైనా ప్రోడక్ట్. మనం కూడా అంటున్నా రోహింగ్యా గో బ్యాక్, చైనా ప్రోడక్ట్ గో బ్యాక్, గుజరాతీ మార్వాడి గో బ్యాక్ కాదు, రోహింగ్యా గో బ్యాక్, అర్బన్ నక్సలైట్ గో బ్యాక్. అర్బన్ నక్సలైట్ మళ్ళీ కోట్ చేయకండి దయచేసి. అర్బన్ నక్సలైట్ అంటే దానికి అర్థం లేదు, పరమార్థం లేదు. చైనా ప్రోడక్ట్ గో బ్యాక్, చైనా ప్రోడక్ట్ గో బ్యాక్, డూప్లికేట్ అది కాదు.
అది పేరు డూప్లికేట్ కాదు. ఏ కంపెనీ వాడు డూప్లికేట్ ఒరిజినల్ వాళ్ళ కడుపు మీద వాళ్ళు కొట్టుకోరు. వాళ్ళు ఫస్ట్ సెకండ్ క్వాలిటీ ఉంటే దాని బాక్స్ మీద ఇది చైనా ప్రోడక్ట్ చెప్పండి సార్. దట్స్ వై మోదీ గారు చెప్తున్నారు ఒకటే మాట, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఈ చైనా ప్రోడక్ట్ మన దేశంలో వచ్చినప్పటి నుంచి ఇవి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. దానికంటే ఎక్కువ 50% ఆన్లైన్ ప్రోడక్ట్స్ వల్ల కూడా మన అందరు బిజినెస్ దెబ్బలు పడ్డాయి సార్. గుజరాతీ మానవాళ్ళకు తెలుగు మాట్లాడానికి రావచ్చు, చదవనికి రాయనికి రాలేకపోతే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇప్పుడు మనకైతే సంఘం ఉంది, తెలంగాణ ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్ళి గుజరాత్ లోనో రాజస్థాన్ లో ఉపాధి పొందుతున్నారంటే అక్కడ భాష రాకపోతే వాళ్ళు ఇబ్బంది పడరా? ఒక దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇబ్బందులు ఉంటాయి, కరెక్టే. ఒకసారి నేను కృష్ణారెడ్డి గారు ఉన్నారు, కాలర్ మాట్లాడతాను. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే, మాట్లాడండి సార్. ఇదేంటంటే వీళ్ళు జోన్ నంబర్ లో బాగా చేస్తారు సార్. బిల్లులు ఇవ్వరు, బిల్లు ఇవ్వరు, బ్లాక్ మార్కెట్ చేస్తారు. మొత్తం క్యాష్ లో బిజినెస్ చేస్తారు. గుజరాతీ కానీ మార్వాడి కానీ. బిల్లు ఉండదు అంటున్నారా మీరు? ఏనండి, బిల్లు ఉండదా? బిల్లులు ఇవ్వరండి. ఓకే, బిల్లులు ఇవ్వరు వీళ్ళు మొత్తము వైపు. ఇంకా బిల్లు క్యాష్ బిజినెస్ చేస్తారు వాళ్ళు. మోడీ గారేమో క్యాష్ ఇచ్చిన తర్వాత బిల్ అడగడం మీ ధర్మం కదండి. జిగ్నేష్ గారు ఇదే క్వశ్చన్ అడుగుతారు, సమాధానం బిల్ అడగండి మీరు. ఇవ్వరు వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మోడీ గారేమో ఫోన్ పే వాడాలని ఆయన చెప్తారు. వీళ్ళే వాళ్ళ గుజరాత్ నుంచి వచ్చిన అతనే చెప్తుంటే వీళ్ళే ఇవ్వరు. ఓకే, సో మీరు బిల్ అడగండి, బిల్ అడగండి మీ ధర్మం, అది మీ రైట్. అది ధర్మం సార్. ఇవ్వట్లేదు వాళ్ళు, ఇవ్వట్లేదు. ఎలక్ట్రానిక్ బిజినెస్ లా కానీ కొన్ని బిజినెస్ లా ఇవ్వనివ్వరు వాళ్ళు. జిగ్నేష్ గారు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఇప్పుడు నేను ట్యాక్స్ ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి అంటే సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. నేను కానీ తమరు కానీ ఒక ప్రోడక్ట్ కొనుక్కొని కొడితే ఆ ప్రోడక్ట్ వాల్యూ ₹1,00,000 ఉంటుంది. ఆ దుకాణం ఏమంటాడన్నా ₹1,00,000 ఉంది అంటే, సరే అన్న దీని తక్కువ అవుతుందా కాదంటే, లేదన్నా రేట్ ఫిక్స్ ఉంది. దాని తర్వాత ఏమంటారు, ₹18,000 జిఎస్టీ పడుతుంది, 18%. అయితే మనం ఏమంటాము సామాన్యంగా, ఇది కామన్ ఎవరికైనా, తెలంగాణ కాదు ఇండియాలో కూడా ఇది ఏమంటారు, అన్న మా ఇంటి గురించి ఒక టీవీ కొనుక్కుంటున్నా, నా 18,000 ట్యాక్స్ ఎందుకు కట్టాలి? అయితే మనం ఏమనుకుంటాము, లేదన్నా ట్యాక్స్ అయితే కట్టాలి అంటారు. అటువంటి టైంలో ఏమంటారు, సార్ నా టీవీకి ఎన్నో కష్టపడి నేను ఒక టీవీ కొనుక్కొని వచ్చినా సార్, మా పిల్లలకు కూడా అందరినీ పక్క వాళ్ళని చూసుకొని టీవీ కొనుక్కుంటారు చూస్తారంటే నేను ₹1,00,000 పెట్టి 18,000. అయితే ఆ ట్యాక్స్ పైసలు కట్టకుంటే మీరు డూప్లికేట్ మాలు మాకు ట్యాక్స్ తీసుకొని బిల్ ఇస్తలేదు. కన్స్యూమర్ తో కలిసి మీరు కూడా కుమ్మక్కై ప్రభుత్వం నుంచి ట్యాక్స్ ఎగ్గొడుతున్నారా? అంతే, అదే చెప్తున్నారా? కుమ్మక్కైతే లేదు సార్, అది హ్యూమన్ మెంటాలిటీ. ఇప్పుడు నేను కూడా నా బిజినెస్ నా కస్టమర్ ని వదలను కదా సార్. కస్టమర్ అందరం కలిసి, మనం తెలంగాణ వాళ్ళు అందరం కలిసి బిల్ ఎట్లయినా మాల్ కొనుక్కుంటే బిల్ తీసుకోవాల్సిందే అని డిసైడ్ చేస్తే ఏ దుకాణం ఏం చేయగలుగుతారు సార్? ట్యాక్సులు వాళ్ళు ఒకసారి మాకు అదనంగా ధర వద్దు, తక్కువ ధరకి ఏంటని అంటే ట్యాక్సులు ఎగ్గొట్టేసి క్యాష్ తీసుకొని మీరు ఆ టీవీ ఇచ్చేస్తున్నారు. అంతేనా మీరు చెప్పే ఉదాహరణ? అంతేనా? అదే సార్. మీరు ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు మనము ట్యాక్స్ పడితే ఏం రిక్వెస్ట్ చేస్తారు, ఇట్లా ఉంది అంటే, సరే భయ్ మనం కస్టమర్ కి అయితే హ్యూమన్ మెంటాలిటీ అంటున్నా, అది తెలంగాణ హ్యూమన్ రైట్ అని ఏమంటాను. నేను ఏమంటున్నా అంటే ₹1,00,000 టీవీకి ₹18,000 ట్యాక్స్ పడుతుంది కాబట్టి ₹1,18,000 అవుతుంది. మేము బిల్ ఇస్తే ₹1,18,000 తీసుకుంటాం, బిల్ ఇవ్వకపోతే ₹1,00,000 ఇచ్చేస్తాం. అంతేనా? మేమైతే బిల్ తీసుకోమంటారు సార్. కస్టమర్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఎవరైనా దుకాణాలు మనమే అందరు కస్టమర్ డిసైడ్ చేయాలి. మేము బిల్ లేకుంటే ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నామని తెలంగాణలో డిసైడ్ చేస్తే ఏ దుకాణంలో ఏం చేస్తారు సార్? అందరి దగ్గర ట్యాక్స్ ఇవ్వాలి, బిల్ తీసుకోవాలి అని మనమే మన సిటిజన్స్, తెలంగాణ సిటిజన్ డిసైడ్ చేస్తాం అనుకో, మన బంగారు తెలంగాణ కావాలంటే అందరం ట్యాక్స్ కట్టాలి. మన బాధ్యత యాజ్ ఎ సిటిజన్, మన దేశంలో మనం ఉంటే ఎట్లా మన బాధ్యత ఉంటుంది. దేశద్రోహి పని చేయవద్దు, రోహింగ్యా చేసిన పని చేయవద్దు, అట్లాంటి మనం ఒట్టు పెట్టుకుంటే ఏ బిజినెస్ మ్యాన్ ఎన్ని రోజు చేయగలుగుతారు సార్? బిల్ లేకుంటే జిఎస్టీ కట్టకుంటే మాట్లాడదాం. ఒక్కసారి మీరు హోల్డ్ లో ఉండండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను.